పంటల సాగులో పెరుగుతున్న పెట్టుబడులకు అడ్డుకట్ట వేస్తూ ప్రకృతి సేద్య విధానంలో ఆరోగ్యకర పంటలు పండిస్తున్నాడు బాపట్లకు చెందిన రైతు సుబ్బారావు. ఎకరన్నర పొలంలో గత 8 ఏళ్లుగా వరి సాగుతో పాటు గట్ల వెంట దాదాపు 20 రకాల పంటలు పండిస్తున్నాడు. జిల్లాలోని సంతమాగులూరు మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన ఈ రైతు ప్రకృతి సేద్య విభాగం అధికారుల సహకారంతో సేంద్రియ బాట పట్టాడు. పంట సాగుకు ముందు ప్రీ మాన్సూన్, డ్రై సోయింగ్, పీఎండీఎస్ అనే విధానంలో 30 రకాల విత్తనాలను కలియదున్నిన అనంతరం పంట సాగు చేపడుతున్నాడు. వరిలో దేశీ రకాన్ని ఎంచుకున్నాడు. గట్ల వెంబడి వేసిన పంటల నుంచి వచ్చే ఆదాయంతో పెట్టుబడి ఖర్చులు తీరిపోతున్నాయంటూ రైతు చెబుతున్నాడు. నాకున్న ఎకరన్నర పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో గత 8 సంవత్సరాల నుంచి సాగు చేయడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా నేను దేశవాళీ వెరైటీ మాత్రమే సాగు చేస్తున్నానండి. ఈ సంవత్సరం నెల్లూరు మొలకలుకులు 3 కేజీలు తీసుకుని వచ్చి వినూత్న పద్ధతిలో సాగు చేయటం జరిగిందండి. ఈ సాగు విధానానికి ముందు 30 రకాల విత్తనాలతోటి పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ అండి. ఈ ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ 30 రకాల విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి పొలంలో చల్లి 3 సార్లు గొర్రెతోలి భూమి మీద కప్పడం జరిగిందండి. ఆ 30 రకాల విత్తనాలు కనీసం 60 రోజుల తర్వాత బాగా పూత పిండి దశలో భూమిలో కలిగి దున్ని తర్వాత విత్తనాలు భూమి మీద పోసుకోవడం, నారు మరి సిద్ధం చేసుకొని పోసుకోవడం జరుగుతుందండి. 22 రోజుల్లోనే నారు లేత దశలో బాగా విత్తుకుంటే అధిక పిలకలు వస్తాయనే ఉద్దేశంతో నాటు వేయడం జరిగిందండి. ఈ నాటు వేసే ముందు భూమిలో ఘనజీవామృతం చల్లుకోవడం జరిగింది. 20 రోజుల తర్వాత అజొల్లా చల్లటం జరిగిందండి. ఈ అజొల్లా వల్ల ఉపయోగం ఏంటంటే మనకి గాలిలో ఉన్నటువంటి నత్రజని తీసుకొని మన వరికి ప్రధానంగా అందించుద్దండి. అప్పుడు మనం యూరియా వేసే అవసరం కూడా ఉండదండి. తర్వాత వచ్చేసి పేడమూత్ర ఇంగో ద్రావణము, జీవామృతము, పుల్లటి మజ్జిగ మాత్రమే స్ప్రే చేశానండి. గట్లు ఎల్షేప్ ఆకారంలో 5 అడుగులు వెడల్పు చేసి గట్ల మీద పండ్ల జాతి అయినటువంటి మామిడి, నారింజ, సపోటా, జామ, మునగ, బెండ, వంగ, క్యాలీఫ్లవర్ 20 రకాలు గట్ల మీద వేయటం జరిగిందండి. ఈ 20 రకాలు ఎందుకు వేసినామంటే అంతర పంటల ద్వారా వచ్చే ఆదాయం ప్రధాన పంటలో ఖర్చులు తీరిపోవాలి. ఈ ప్రధాన పంట నుండి వచ్చే సంపాదన మనకి అదనపు ఆదాయం అవుతుందండి. అది ప్రకృతి వ్యవసాయం యొక్క ఉద్దేశం. మరియు ఇంకొక లాభం కూడా ఉందండి. మిత్ర పురుగులు వచ్చి దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని శత్రు పురుగులైన ప్రధాన పంట మీద వరిలో ఉంటాయి కాబట్టి, ఏది తెల్లదోమ కానీ ఆకు చుట్టు పురుగు కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రక్షక పంటల మీద ఉన్నటువంటి మిత్ర పురుగులు మన ప్రధాన పంట మీద ఆర్జించే శత్రు పురుగుల్ని సంహరిస్తాయి. కాబట్టి అది కూడా ఒక ఆదాయం అండి. విత్తన శుద్ధి మొదలు చీడపీడల నియంత్రణ వరకు ఎలాంటి రసాయనాలను వినియోగించకుండా సహజ సిద్ధ కషాయాలు, ద్రావణాలు వాడుతున్నందున పెట్టుబడి ఖర్చులు కూడా పెద్దగా అవడం లేదని రైతు చెబుతున్నాడు. వీలున్నంత వరకు రైతులు సహజ, సేంద్రియ విధానాల దిశగా అడుగులు వెయ్యాలని సూచిస్తున్నాడు.